వెల్కమ్ బ్యాక్ టు జుట్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నాకు తులసి చందు గారంటే భరించలేని విపరీతమైన తట్టుకోలేనంత రెస్పెక్ట్. అండ్ ఆవిడ చేసే కంటెంట్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. రేపు మాపో సమ్మర్ కాబట్టి ఏసీ కూడా అవుతానేమని అనిపిస్తుంది. అలాగే ఈ వీడియోలో నేను ఏం మాట్లాడినా నా ఇష్టం వచ్చినట్టు ఒక స్ట్రక్చర్ లేకుండా మాట్లాడబోతున్నా. ఆఫ్ కోర్స్ ఎప్పటిలాగే ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియో చేస్తాను అనుకోండి. ఇంకా మీరు కూడా మీ వాటర్ బాటిల్, స్నాక్స్, బీపీ టాబ్లెట్స్ లాంటివి తెచ్చేసుకొని రెడీ అయిపోండి. మనం లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక మొదలు పెడదామా? ఈ మాట నువ్వెప్పుడంటావని వెయిట్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక ఇష్యూ ఇన్స్టా అలాగే యూట్యూబ్లో వైరల్ అవుతుంది. లేదు, కావాలనే వైరల్ చేస్తున్నారు. అదేంటంటే ఈ సుప్రీం కోర్ట్ జాలి దయ లేకుండా దళితుల ఫ్రీడమ్ లాగేసుకుంది. పాపం వాళ్ళు కనుక హిందుత్వం నుండి వేరే మతాలకు మారితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉండవు అని చాలా భయంకరంగా అరిచి చెప్పిందని కొంతమంది బ్రెయిన్లెస్ మేధావులు అంటున్నారు. రీసెంట్ గా మన సూపర్ ఉమెన్ అలాగే వయసులో పెద్దవారైన తులసి చందు గారు కూడా దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసాక నిజంగా నాకు కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలో బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ గుర్తొచ్చింది. అండ్ దాన్ని ఇప్పుడు మనం సరదాగా రీక్రియేట్ చేద్దాం పదండి. అసలు అక్కడున్న న్యూస్ ఏంటి, ఈవిడ దాన్ని ఎలా చెప్తుంది అనేది చూద్దాం. ఒక పాస్టర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అప్పుడు కోర్టు నువ్వు ఒక క్రిస్టియన్వి కదా, నీకు లా ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా అప్లై అవుతుంది, అది హిందువులకి మాత్రమే కదా అని అడిగింది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మన దేశంలో దళితులు వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీదటి నుంచి నిర్బంధంగా హిందూ మతంలోనే ఉండి తీరాలి. ఒకవేళ వాళ్ళు వేరే మతంలోకి మారాలి అంటే అది సిక్కు మతంలోకి మారచ్చు, లేకపోతే బౌద్ధంలోకి మారచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి కానీ మారడానికి వీల్లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడ్డాడు వాగేయడమే. అక్కడ కోర్టు ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఏదోలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఈవిడే కాదు, ఈ లెఫ్ట్ బ్యాచ్ లో ఈ ఇష్యూ గురించి మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదే నేరేటివ్ ని పట్టుకుని కూర్చున్నారు. ఈమె వీడియో టైటిల్ ఒకసారి చూడండి, నో మోర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ ఎస్సీస్. అబ్బా, ఈవిడ ఒక్కరోజైనా ప్రోపగండా లేకుండా వీడియో చేస్తారు అన్న అనుకున్న ప్రతిసారి షీ ప్రూవ్స్ మీ రాంగ్. ఎనీవేస్, ఆ వీడియోలో పాపం తులసి చందు గారు ఎంతో కష్టపడి కొన్ని స్టేట్మెంట్స్ ని చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారు. సో వాళ్ళ నెరేటివ్ ని మన స్టైల్లో యాజ్ యూజువల్ బ్రేక్ చేసి ఎక్స్పోజ్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ మనం అసలు ఈ ఇష్యూ ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది అనేది క్లారిటీ తెచ్చుకుందాం. చింతాడ ఆనంద్ అనే పాస్టర్ ఉన్నారు. ఒరిజినల్ గా ఆయనది మాదిగ కమ్యూనిటీ, కానీ ఆయన గత 10 ఏళ్లుగా పాస్టర్ లా ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడో క్రిస్టియన్ లా మారిపోయారు. ఆయన ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. పాస్టర్ ఫెలోషిప్ ట్రెజరర్ లా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇది ఇలా నడుస్తుండగా ఆయన సడన్ గా స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఆయనని కులం పేరుతో ఎవరో ఇన్సల్ట్ చేశారని, దేనికో బెదిరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి కేసు ఫైల్ చేశారు. ఒకసారి ఆలోచించండి, క్రిస్టియన్ గా మారాక కూడా వీళ్ళకి కులంతో సంబంధం ఎలా ఉంటుంది? వీళ్ళ ప్రకారం క్రిస్టియానిటీ అనే అద్భుతమైన అందమైన మతంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు కదా. సో కోర్టు కూడా అదే కామన్ నాలెడ్జ్ ని వాడి, మీరు ఒక క్రిస్టియన్ అయితే ఎస్సీ యాక్ట్ ఎందుకు అప్లై అవుతుంది పాస్టర్ గారు అని ముద్దుగా అడిగింది. ఇంకా ఎగ్జాక్ట్ గా ఏం చెప్పిందంటే, మీకు ఈ లా వర్తించడండి పాస్టర్ గారు, కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 1950లో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 341 పారాగ్రాఫ్ 3 ప్రకారం కన్వర్షన్ టు క్రిస్టియానిటీ రిజల్ట్స్ ఇన్ ఇమీడియట్ అండ్ కంప్లీట్ లాస్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్. ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు. సరే, తెలుగులో చెప్తాను వినండి. ఇదిగో పాస్టర్ గారు, ఒకవేళ క్రిస్టియానిటీకి కనుక మీరు కన్వర్ట్ అయితే ఇమ్మీడియట్ గా మీరు ఎస్సీ స్టేటస్ ని కోల్పోతారు అని మన కాన్స్టిట్యూషన్ లోనే మనం పుట్టక ముందే రాసారయ్యా. ఇది కొత్తగా మేము చేసింది కాదు, ఇదే లా మాస్టారు అని చెప్పింది. సో ఇంత క్లియర్ గా ఉంటే దాన్ని పట్టుకుని ఇంటర్నెట్ లో ఈ లెఫ్ట్ బ్యాచ్ యాజ్ యూజువల్ గా మసాలా యాడ్ చేసేసి, ఏదో ఇప్పుడే అందరూ దీనికోసం ప్లాన్ చేసేసి ఇదంతా చేస్తున్నట్టు దళితుల ఫ్రీడమ్ తీసేసుకుంటున్నారు, హిందూయిజం లో ఉండాలని ఫోర్స్ చేసేస్తున్నారు
చేస్తున్నారు అన్నట్టు ఫ్రేమ్ చేసి ఇందులోకి అమాయక బీసీ ప్రజలను కూడా లాగేస్తున్నారు. ఇలా మొత్తం అందరినీ రెచ్చగొట్టేస్తూ ఒక చెత్త నెరేటివ్ని మీ మీదకి వదిలారు. తులసి గారు చెప్పే ఈ ఇష్యూలో ఆవిడ కావాలని చాలా సెలెక్టివ్ గా మీకు ఫ్యాక్ట్స్ ని చూపిస్తూ కాంటెక్స్ట్ ని పక్కన పడేసి మిమ్మల్ని ఎమోషన్స్ తో లాగపెట్టి గోపన కొడుతున్నారు. దీని వెనకాల ఉన్న బ్రెయిన్ ఎవరిదో నాకు తెలియదు, కానీ మీకు చాలా మంచి టాలెంట్ ఉంది. దళితుల్ని హిందూయిజంలో ఉండాలని ఫోర్స్ చేస్తున్నారంట. బుర్రా బుద్ధి ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 25 అనేది స్టిల్ ఉంది. అండ్ అదేం చెప్తుందంటే ఎవరైనా సరే హ్యాపీగా ఏ మతానికైనా సరే కన్వర్ట్ అవ్వచ్చు. ఈవెన్ మొన్న కోర్టు కూడా ఆ పాస్టర్ ని మీరు ఎందుకు కన్వర్ట్ అయ్యారని అడగలేదు. కేవలం ఇఫ్ కన్వర్ట్ అయితే లా ప్రకారం మీకు ఎస్సీ స్టేటస్ అనేది ఉండదు అని మాత్రమే చెప్పింది. అసలు కోర్టు ఇలా ఎందుకు చెప్పింది అండ్ ఆ లా ఎందుకు అలా పెట్టారు అని మనం అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఎస్సీ అంటే ఎవరు, బీసీ అంటే ఎవరు అనే విషయాల మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మన లా ప్రకారం ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. ఇది ఎవరికి ఇస్తారంటే ఇలా మన హిందుత్వ ఫ్రేమ్ వర్క్ లో ఇది వరకు కులం పేరుతో వివక్షకి గురై సఫర్ అయిన కొన్ని వర్గాలకి వాళ్ళని సపోర్ట్ చేసి మళ్ళీ ఈక్వాలిటీని తీసుకురావడం కోసం ఈ ఎస్సీ స్టేటస్ అనేది ఇస్తారు. సరే, మరి మధ్యలో బీసీలు ఎందుకు వచ్చారు ఈ విషయాల్లో అంటే నాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళు లాగితే వెళ్ళొచ్చారు. కానీ వీళ్ళ ట్రాప్ లో మనం కంప్లీట్ గా పడకూడదు అంటే ఇక్కడ ఒక క్లారిటీ మనందరికీ ఉండాలి. అదేంటంటే ఎస్సీ అలాగే బీసీ రెండు ఒకటి కాదు. బీసీ అంటే ఫైనాన్షియల్ గా అలాగే ఎడ్యుకేషనల్లీ పాపం వెనకబడి ఉండే వాళ్ళకి ఆ బీసీ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా సపోర్ట్ చేస్తారు. అదే ఎస్సీ స్టేటస్ ఎవరికి ఇస్తారంటే కులం పేరుతో తొక్కబడి వెనకబడిన వాళ్ళకి ఇస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు లా ప్రకారం ఈ ఎస్సీ అనేది హిందువులకి అలాగే సిక్కులకి బౌద్ధులకి మాత్రమే వర్తిస్తుంది. ఇదేంటి మధ్యలో సిక్కులు బుద్ధిస్టులు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? చెప్తాను. ఈ సిక్కిజం అలాగే బుద్ధిజం కూడా మన ఇండియాలో ఆరిజినేట్ అయినవే. ఆల్సో ఇవి మన హిందూ ఫ్రేమ్వర్క్ కి మీరు అవునన్నా కాదన్నా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి అప్పట్లో జనాలకి అంత అవేర్నెస్ లేక స్టిల్ సేమ్ కులాల పేర్లతో పిలిచేసుకుని వాటినే నరనరాలో నింపేసుకుని ఇంకా వివక్ష చూపించేసరికి సిక్కిజంకి 1956లో అలాగే బుద్ధిజంకి 1990లో ఈ ఎస్సీ స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. సో ఇది సోషల్ కంటిన్యూటీ బేస్ మీద అప్పట్లో వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్. సో అప్పుడేదో అలా ఇచ్చారని చెప్పి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఇంకా ఏ మతం మారిన వాళ్ళకైనా సరే ఆ స్టేటస్లు ఇచ్చుకుంటూ పోవాలంటే ఇక ఈ దేశం డెవలప్ అవడం సరికదా, మొత్తానికి సర్వనాశనం అయిపోతుంది. అయినా సరే మీరు క్రిస్టియానిటీకి అలాగే ఇస్లాంకి ఈ స్టేటస్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? అసలు ఎందుకు ఇవ్వాలి? మీకు ఒరిజినల్ గా ఈ రిలీజియన్స్ లో క్యాస్ట్ అనేది లేదు అని ఆ మతం వాళ్ళే తొడలు కొట్టి కోరాలు ఎగరేసి మరి చెప్తారు కదా. అది చెప్పే కదా అమాయక హిందువులని మీరు వివక్షకు గురవుతున్నారు కదా, మీ అందరూ మా మతంలోకి వచ్చేస్తే అందరినీ దేవుడు ఈక్వల్ గా చూస్తారని మార్చేస్తారు. సో అందుకే ఇలా ఇష్ట ప్రకారమే అన్ని తెలిసి కాన్ఫిడెంట్ గా కన్వర్ట్ అయిపోతారు. కాబట్టి ఆ ఎస్సీ స్టేటస్ ని మళ్ళీ మీకు ఇస్తే మిమ్మల్ని అంటే ఒక నికార్సైన క్రైస్తవుడిని అవమానించినట్లుంటుందని చెప్పి పాపం కోర్టు అలా చెప్పింది. ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా మాట్లాడుకుంటే గ్రౌండ్ రియాలిటీలో చాలా మంది క్రిస్టియన్స్గా మారినా సరే వాళ్ళు స్టిల్ కులాలని బెనిఫిట్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అందుకే సర్టిఫికెట్స్ లో కూడా సిగ్గు లేకుండా హిందువులని పెట్టుకుని చర్చెస్కి వెళ్ళిపోతున్నారు. అదేంట్రా అని అడిగితే దానికి కూడా మళ్ళీ ఒక చిల్లర ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వీళ్ళు కావాలని అలా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంతమంది టు కాల్ దెమ్ అవుట్ ఈ కన్వర్ట్ అయిన వాళ్ళని కావాలని అలా కులం పేరుతో పిలుస్తున్నారేమో అనిపిస్తుంది. అది తప్పే, బట్ నాకు అనిపిస్తుంది ఐ మైట్ బి రాంగ్. ఒకటి మాత్రం నిజం, ఇండియాలో క్రిస్టియన్స్గా మారినా సరే వాళ్ళు సర్టిఫికేట్స్ని మార్చుకోకుండా కులాన్ని ఫాలో అవుతున్నారంటే దాని అర్థం మీరు అటు ఇటు కాకుండా ఉన్నారని. అంటే అటు క్రిస్టియన్స్ కాదు ఇటు హిందూస్ కాదని అర్థం. మీరు వేరేలా తీసుకోకండి, తీసుకున్నా నాకేం నష్టం లేదనుకోండి. సో అలా అటు ఇటు కానీ ఒక కొత్త జాతి పుడుతుంది అండ్ అది చాలా డేంజరస్. మరీ పిచ్చి కాకపోతే దళిత్ క్రిస్టియన్స్ ఏంటి, వాళ్ళకి మళ్ళీ చర్చెస్లో కూడా సపరేట్ సీట్స్ ఏంటి, అలా వివక్ష చూపించడం ఏంటి, సపరేట్ శ్మశానాల వాటికలో ఉండడం ఏంటి? ఎటు వెళ్తున్నారా మీరంతా? సిగ్గుండక్కర్లా ఈ సో కాల్డ్ పెద్ద మనుషులకి? వీటన్నిటిని క్వశ్చన్ చేసి ఆపాల్సింది పోయి వీళ్ళింకా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆ కులాలని జనాల మైండ్స్లో నుండి పోకుండా కాన్స్టెంట్ గా మీకు అన్యాయం జరుగుతుంది, మీ కులాల మీద ఇలా చేస్తున్నారు, మిమ్మల్ని కాపాడాలంటే మేము మీతో ఉండాలి అనే ఒక ఫేక్ నెరేటివ్ని, ఒక ఐడియాని వీళ్ళ మెదడులో ప్లాన్ చేసి వాళ్ళ భయాలతో వీళ్ళు క్యాస్ట్ చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఈ వీడియో చూస్తున్నా మీరు చెప్పండి, క్యాస్ట్ అనేది ఒక మతానికి లేదా ఒక రిలీజన్ కి సంబంధించిన ఒక ప్రాబ్లమా లేదా మన మనుషుల బిహేవియర్ లోనే ఉండే ప్రాబ్లమా? ఒకవేళ క్యాస్ట్ అనేది కేవలం
హిందూయిజంలో పుట్టిన ఒక కాన్సెప్టే అయితే అది వేరే రిలీజియన్స్ లోకి మారిన వెంటనే కంప్లీట్ గా మాయమైపోవాలి కదా. కానీ అది జరుగుతుందా? లేదు. మన సొసైటీలో డీప్ గా పాతుకుపోయిన ఒక చెత్త మైండ్ సెట్టే దీనికి కారణం. పవర్ ని దక్కించుకోవడం కోసం కావాలని కులాల వారీగా జనాల్ని విడగొట్టి కుల వివక్ష చూపిస్తూ ఉంటే దాన్ని ఎంతకాలం మనం భరించాం. నిజానికి ఇప్పుడు కూడా కుల వివక్ష చూపిస్తే చెప్పుతో కొట్టాలి, అది ఎవరైనా సరే. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ కుల వివక్ష జరగడం ఆలస్యం, కావాలనే ఒక మతాన్నో లేదా ఒక ధర్మాన్ని ఏం తెలియకుండా తప్పు పడుతున్నారు. ఈ కులం అనేది మన ధర్మానికి సంబంధించింది కాదు, ఇది మనుషుల ప్రాబ్లం అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా ఈ కులం అనేది నిర్మూలించడం జరుగుతుంది. రియాలిటీ ఇలానే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది అండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి మనం చాలా విషయాల గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ తులసి చందు లాంటి వాళ్ళు ఇలాంటి కాంప్లెక్స్ రియాలిటీస్ ని చాలా సింప్లిఫై చేసేసి దానిలో ఒక విలన్ ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రతిసారి ఆ విలన్ ఏంట్రా అంటే సనాతన ధర్మం లేదా ఆర్ఎస్ఎస్ లేదా నరేంద్ర మోడీ. అసలు ఈ మూడింటిని ఎందుకు వెళ్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. మొత్తానికి వీళ్ళు చూపించే సినిమాలో విలన్స్ మాత్రం ఇవే ఉంటాయి, అవి మాత్రం ఎప్పటికీ మారు. ఒక చిన్న పాస్టర్ కేసుని తీసుకుని నెట్ఫ్లిక్స్ స్టైల్లో మసాలాని యాడ్ చేసి ఒక స్క్రిప్ట్ ని మన మీదకి వదిలితే మనం వాళ్ళు పెట్టిన టార్చర్ కి గిలగిలా కొట్టేసుకుంటున్నాం. ఇంకా ఎంతకాలం ఇలాంటి మాడిపోయిన మసాలా ట్రిక్స్ కి పడతారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం కూడా బోర్ కొట్టట్లేదా మీకు? ఇఫ్ కొట్టి దీని నుంచి బయటపడాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ నెరేటివ్స్ని బ్రేక్ చేసి ఎక్స్పోజ్ చేస్తూ మీకు నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే మీ ఫేస్లో ఒక తెలియని కళ కనబడుతుంది. సో అలానే అది మెయింటైన్ చేస్తూ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేసేసి ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేసారంటే నేను హ్యాపీగా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక వెళ్తాను. మరి వెళ్ళే ముందు అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.